సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ గిరిబాబు గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు మనము హోమ్ లోన్ తీసుకొని ఒక హోమ్ తీసుకుంటాము, అది లోన్ కడుతూ ఉంటాము. Correct. మీన్ వైల్ మనకి ఒక బోనస్ కానీ ఒక బల్క్ అమౌంట్ వచ్చింది. సో ఇప్పుడు నేను ఆ అమౌంట్ తీసుకెళ్లి ఈఎంఐలో కట్టాలా, లేదు ఫర్దర్ గా ఏమైనా ఇన్వెస్ట్మెంట్ పరంగా చేయాలా అంటే మీ అడ్వైస్ ఏముంటుంది? జనరల్ గా చాలా మంది హోమ్ లోన్ తీసుకునేప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ అమౌంట్ రావడం కోసం టెన్యూర్ ఎక్కువ పెట్టుకుంటారు. 20 years 25 years. బ్యాంకర్ వచ్చేసి నాకు కావాల్సిన డబ్బులు రావాలి అంటే టెన్యూర్ పెంచి తీస్తాను అంటారు. టెంప్ట్ అయిపోతారు. జనరల్గా అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువే అవుతాయి ఎప్పుడు ఇల్లులు కూడా Yes. తీసుకుంటారు. కానీ వాళ్ళ మైండ్లో ఏముంటారంటే ఈ హోమ్ లోన్ నేను 25 years తీసుకున్నప్పటికీ నేను కంటిన్యూ చేయను, నేను దాన్ని ఒక 5-10 yearsలో కంక్లూడ్ చేస్తాను అని చెప్పేసి ఆ 10 yearsలో కంక్లూడ్ చేయడం కోసం వాళ్ళు ఒక కంకణబద్దులై ఇక 10 yearsలో హోమ్ లోన్ క్లియర్ చేయాలి అని ఇక్కడ నుంచి రాబోయే 10 years పాటు కేవలం ఈఎంఐ కట్టడం మాత్రమే కాకుండా ఏ మాత్రం కొంచెం ఎక్స్ట్రా డబ్బులు వచ్చినా లోన్కి కడుతూ ఉంటారు. అలా కడుతూ కనీసం ఒక 10-12 సంవత్సరాలు పడుతుంది వాళ్ళు క్లియర్ చేయడానికి. Yes. అయితే మీరు క్వశ్చన్ అడిగారు కదా, ఇప్పుడు నా దగ్గర కొంత డబ్బులు ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షలు ఉంటే హోమ్ లోన్ క్లియర్ చేయాలా లేదంటే ఇన్వెస్ట్ చేయాలా? సో దీనికి మనం ఏం చేయొచ్చు అంటే, నార్మల్గా మీరు చూస్తే ఇట్లా లాంగ్ టర్మ్ 20-25 years పెట్టుకుంటే ఇనీషియల్ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ అంతా కూడా ఇంట్రెస్టే ఉంటుంది, ప్రిన్సిపల్ దాదాపుగా ఉండదు. మొదటి 4-5 years అయితే అసలు ప్రిన్సిపల్ చాలా తక్కువ ఉంటుంది, మీగర్గా ఉంటుంది, నెగ్లిజిబుల్. సో మెజారిటీ ఆఫ్ ఇంట్రెస్టే పోతుంటుంది. సో మీరు కనుక ఫస్ట్ 10 yearsలో కనుక కడితే అంటే మీరు తీసుకున్న హోమ్ లోన్కి ఇంట్రెస్ట్ ఏమో ఈఎంఐ రూపంలో మొత్తం తీసుకుంటుంటాడు. మీరు కనుక హోమ్ లోన్ని నేను 10 yearsలో లేదా 12 yearsలో క్లియర్ చేయాలి అంటే గుర్తుపెట్టుకోండి, మ్యాక్సిమం ప్రిన్సిపలే కడుతూ ఉంటారు. అడిషనల్ పార్ట్ ఈఎంఐ పార్ట్ విల్ గో ఇన్ టు ఇంట్రెస్ట్ వెళ్ళిపోతుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 కోటి రూపాయలు లోన్ తీసుకున్నాం. 1 కోటి రూపాయలు లోన్ తీసుకొని మీరు 20 సంవత్సరాలు కనుక టెన్యూర్ పెట్టుకుంటే మీకు ఈఎంఐ రఫ్లీ అరౌండ్ 75,000 ఉంటుంది. 75,000 అంటే సంవత్సరానికి ఎంత? 9 లక్షలు. 10 సంవత్సరాలలో మీరు 90 లక్షలు పే చేస్తారు ఈఎంఐ రూపంలో, 10 ఏళ్ళు పెట్టుకుంటే. 90 లక్షల్లో దాదాపుగా 70 లక్షల పైన 70-75 లక్షల పైన ఇంట్రెస్టే ఉంటుంది. ఒక 10-15 లక్షలు మించి ప్రిన్సిపల్ పోదు మొదటి 10 సంవత్సరాలలో. అంటే మీరు కనుక హోమ్ లోన్ క్లియర్ చేయాలి అంటే ఆ రిమైనింగ్ 15 లక్షలు పోను ఇంకొక 75-80 లక్షలు ప్రిన్సిపలే కడుతూ ఉండాలి. కడుతూ ఉంటే ఈ కాంపోజిషన్ మారుతూ ఉంటుంది, అది వేరే విషయం. కానీ మెజారిటీ ఆఫ్ మనీ కడుతూ ఉండాలి. అంటే ఆల్మోస్ట్ 10 సంవత్సరాల్లో క్లియర్ చేయాలి అంటే ఇంట్రెస్ట్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ఈఎంఐ కాకుండా ప్రిన్సిపల్ కూడా కడుతూ ఉంటే మీరు చాలా ఎక్కువ కట్టేస్తారు. అలా కాకుండా ఇప్పుడు మీరు చెప్పిన కాంటాక్ట్స్ తీసుకుంటే నా దగ్గర 10 లక్షలు ఉన్నాయంటే దీన్ని మీరు ఏం చేయండి, ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్ చేస్తే సింపుల్ లాజిక్, ఇన్వెస్ట్ చేస్తే ఎటువంటి మ్యూచువల్ ఫండ్స్లో అయినా మీరు కొంచెం లాంగ్ టర్మ్ 5+ years ఉంటే మీకు 12% వర్కౌట్ అవుతుంది, జనరేట్ అవుతుంది రిటర్న్స్ 12+%. ఇది 5 years ప్లస్ ఉంటే హోమ్ లోన్ ఎంత ఉంటుంది? అరౌండ్ 7.5-8% లోపే ఉంటుంది. ఇక్కడ సింపుల్ లాజిక్, 8% ఏమో లోన్ ఇంట్రెస్ట్, 12% ఏమో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. సో అక్కడే మీకు 1/3 రేట్ ఆఫ్ రిటర్న్ పెరిగిపోయింది ఒకటి. నెంబర్ 2 కాంపౌండింగ్ ఫ్యాక్టర్. మీరు కనుక 12% నుంచి 15% మధ్యలో కనుక రిటర్న్ జనరేట్ చేస్తే ఎగ్జాక్ట్లీ మీ 10 లక్షలు 5 నుంచి 5.5 సంవత్సరాల్లో డబల్ అవుతుంది. అంటే 10 కాస్త 20 అవుతుంది 5 సంవత్సరాల్లో. మళ్ళీ ఒక 5 సంవత్సరాలు టైం ఇస్తే 20 కాస్త 40 అవుతుంది, 40 lakhs అయిందా? ఇదే 10 yearsలో మనం కట్టే ఇంట్రెస్ట్ అంతే ఫిక్స్ ఉంటుంది కదా, సో తక్కువ కడతాం. ఇక్కడ కాంపౌండింగ్ ఫ్యాక్టర్ వల్ల కట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెరుగుద్ది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను ఈజీగా అర్థం అవడానికి. ఒక 20 years పాటు ఒక లోన్ తీసుకుంటే 1 crore ఈఎంఐ 80,000 ఉంటుంది 20 years అయితే. సంవత్సరానికి ఎంత కడతాం? 80,000 అంటే 80,000 into 12 months అంటే ఆల్మోస్ట్ 9.6 lakh, అరౌండ్ 10 lakhs కడతాం. 10 lakhs అంటే దాదాపుగా మనము 10 lakhs per annum అంటే 20 years 20 lakhs, 2 crores పే చేసేస్తాం. లోన్ ఎంత? 1 crore. కట్టింది ఎంత? 2 crores. క్లియర్? కానీ నా దగ్గర కనుక ఒక 1 crore ఏదో సడన్గా ల్యాండ్ అమ్మడమో, లోన్ తీసుకున్న తర్వాత చెప్తున్నా, ల్యాండ్ అమ్మడమో ఇంకోటి వల్ల నాకు 1 కోటి రూపాయలు వచ్చాయి. ఆ 1 కోటి రూపాయలు తీసుకెళ్ళి లోన్ కట్టేస్తా, నేను జంజాటం పోద్ది అని అనుకుంటారు కదా. అలా చేయకుండా సింపుల్గా తీసుకెళ్ళి మీరు ఒక పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేయండి. పోస్ట్ ఆఫీస్లో కిసాన్ వికాస్ పత్రాలు ఉంటాయి. అందులో 9.7 monthsకి అంటే దగ్గర 10 yearsకి కొంచెం తక్కువ, 9 సంవత్సరాల 3 నెలలు 4 నెలలకి యాజ్ ఆన్ టుడే మీ డబ్బులు డబల్ అయిపోతాయి. అంటే మనము నార్మల్గా ఒక 10 years తర్వాత
మీరు ఇక్కడ పోస్ట్ ఆఫీస్లో పెట్టిన డబ్బులు 1 crore 2 crores అయింది. అదే 10 years తర్వాత దాన్ని మళ్ళీ డబల్ చేసామనుకోండి, అప్పటికి పీరియడ్ పెరుగుతుంది, ఎందుకంటే ఇంట్రెస్ట్ తగ్గుతాయి కాబట్టి. అప్పుడు ఇంకొక 11 yearsకి డబల్ అయింది అనుకుందాం. అంటే మొదటి 9 yearsలో 1 2 అయింది, మళ్ళీ నెక్స్ట్ 11 yearsలో 2 4 అయింది. 20 years అయిపోయిన తర్వాత ఇక్కడ లోన్ ఎంత కట్టాం మనము, సంవత్సరానికి ఒక 10 లక్షల చొప్పున చూసుకుంటే 2 కోట్లు కట్టాం. అంటే ప్రిన్సిపల్ 1 crore ఎక్స్ట్రా 1 crore. ఇక్కడ ఎంత అయింది మన 1 crore, 9 yearsకి 2 కాస్త 4 అయింది, 4 crores వచ్చింది. సింపుల్గా బ్యాంక్లో పెడితేనే మన 1 crore 4 crores అయింది 20 yearsకి. ఇక్కడ లోన్ రూపంలో 1 crore ఎక్స్ట్రా కట్టాం. ఇట్లా ఈ సింపుల్ లాజిక్ అర్థం చేసుకుంటే ఇన్వెస్ట్మెంట్ హ్యాస్ మోర్ పవర్ దాన్ లోన్ పేమెంట్. అర్థమవుతుందా? సో ఇక్కడ నేను 1 crore ఉంది, నేను కట్టాలా, లేకపోతే నేను ఈఎంఐ క్లియర్ చేయాలంటే ఈఎంఐ క్లియర్ చేయకుండా డిపాజిట్ చేస్తే 20 ఏళ్ల తర్వాత నీ దగ్గర పోస్ట్ ఆఫీస్ వేసినా 4 crores వస్తుంది. ఇక్కడ నువ్వు ఈ లోపల ఎంత కట్టాము, 1 crore బదులు ఇంకో 1 crore కట్టాం. కానీ చాలా మందికి ఈ కాన్సెప్ట్ చెప్పారనుకోండి, ఫస్ట్ అది తేలిగ్గా ఎక్కదు మైండ్లోకి. వాళ్ళు ఏమంటారు, వడ్డీ కడుతున్నా అనుకుంటారు. 1 crore కడుతున్నా. బాబు నువ్వు 1 crore కట్టావు, నీ లోన్ తీసుకున్నందుకు 1 crore ఇచ్చాడు, 1 crore కట్టావు. కానీ నీ 1 crore కట్టకుండా డిపాజిట్ చేస్తే 4 కోట్లు వచ్చాయి కదా. ఆ కాన్సెప్ట్ ఒక చిన్న లాజిక్ మిస్ అయిపోతుంటారు. ఇది పోస్ట్ ఆఫీస్లో అయితే కొంచెం ఒక అడుగు ముందుకేసి మ్యూచువల్ ఫండ్లో పెట్టండి. ఎలాగో 12% చొప్పున వస్తే 6 yearsకి డబల్ అవుతాయి. అంటే ఒక 6 yearsలో మీ 1 crore 2 అయింది, మళ్ళీ 6 yearsలో 2 4 అయింది, మళ్ళీ 6 yearsలో 4 కాస్త 8 crores వచ్చిందా. ఇక్కడ ఎంత కట్టాం, నేను లోన్ మొత్తానికి 1 crore ఇంకొక crore ఎక్స్ట్రా కట్టాం. కానీ ఇక్కడ నీకు 12 crores వచ్చిందా, ఈ 12% వేసుకుంటే కూడా కొంచెం ఒక అగ్రెసివ్గా వెళ్ళి ఒక 15% వస్తే అది కాస్త మళ్ళీ డబల్ అవుతుంది. బికాస్ 15% వస్తే 5 yearsకి డబల్ అవుతుంది. 15% ఎవ్రీ 5th yearకి డబల్ అవుతుంటుంది. ఇది పవర్ ఆఫ్ కాంపౌండింగ్. అంటే ఫస్ట్ 5 yearsలో 2 అవుతుంది, సెకండ్ 5 yearsలో 4, థర్డ్ 5 yearsలో 8, లాస్ట్ 5 yearsలో 16 crores ఇలా వచ్చింది కదా. సో దాన్ని మనం కనుక అర్థం చేసుకొని ఇన్వెస్ట్ చేస్తే ఇంత కాంపౌండింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. మనం లోన్ కట్టేది తక్కువ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, 10 లక్షలు ఉంటే నేను హోమ్ లోన్ కట్టాలా లేకపోతే ఇన్వెస్ట్ చేయాలా? డెఫినెట్లీ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇన్వెస్ట్ చేస్తే నెక్స్ట్ 10 yearsలో మన డబ్బులు కనీసం తక్కువ 3.5 times to 4 times అయితే 40 lakhs వచ్చిందా, మళ్ళీ 10 yearsకి ఇంకొక 40 కాస్త 80 అయిందా. నేను ఇక్కడ ఎంత కడుతున్నా లోను మొత్తం కలిపి కూడా నేను 1 crore కదా కట్టేది. నేను 10 yearsలో క్లియర్ చేసే బదులు నేను పెట్టుకుంటే ఒక 15 years తర్వాత నీకు వెల్త్ ఇంత క్రియేట్ అవుతుంది. అందుకే చాలా మంది చెప్తూ ఉంటారు, ఎక్సెల్ షీట్లో కనుక మీరు లెక్కలేసి మీ ఈఎంఐ బదులు అదే ఇన్వెస్ట్ చేస్తూ పోతే ఎంత గ్రో అవుతుందో. కానీ యాక్చువల్గా ఎక్సెల్ షీట్ రిటర్న్స్ ఎగ్జాక్ట్ రిటర్న్స్ అవ్వవు చాలా మందికి. ఎందుకంటే అందరూ లోన్ కడుతున్నా వడ్డీ కడుతున్నా అని ఒకే థింకింగ్లో ఉంటారు తప్ప మనము అలా ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ని అర్థం చేసుకోలేరు. అందుకే ఏం చెప్తారంటే ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఇస్ ఎ మిరకల్. ద వన్ హూ అండర్స్టాండ్స్ విల్ రిసీవ్, ద వన్ హూ డజంట్ అండర్స్టాండ్ విల్ పే. సో మీరు పే చేస్తారా రిసీవ్ చేసుకుంటారా మీ ఇష్టం. కనుక నా అడ్వైజ్ ఏంటంటే బెటర్ గో ఫర్ ది ఇన్వెస్ట్మెంట్. మీరు బాగా చెప్పారు. ఒక పక్కన ఎక్స్ట్రాగా మనకి అమౌంట్ వస్తుందని చెప్పారు కదా, కానీ ఎంత ఫినాన్షియల్ బడ్జెట్ పరంగా చూసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. మీరు అన్నట్టు ఎక్స్ట్రా సీట్ వేసుకుంటారు, ప్రతిదీ నోట్ చేసుకుంటా ఉంటారు. వాళ్ళు కూడా ఎందుకంటే తెలిసి కూడా వడ్డీ పెరిగిపోతుంది మనకి, ఒకేసారి కట్టేసుకుంటే నాకు కొంచెం తగ్గుతుంది కదా, రిలాక్స్ అవుతాను కదా అని ఆ కాన్సెప్ట్ లోనే వెళ్తున్నారు. కానీ ఇలా ఎందుకు రావట్లేదు అంటే దిస్ ఇస్ ఆల్ కాల్డ్ సైకాలజీ ఆఫ్ మనీ. మనకు ఈ సైకాలజీ ఆఫ్ మనీ ఎంత ఇంపార్టెన్స్ అంటే రీసెంట్గా ఒక లాస్ట్ 1 week బ్యాక్ ఈనాడులో ఒక ఆర్టికల్ కూడా వచ్చింది, వెల్త్ సైకాలజిస్ట్ అని చెప్పేసి. ఈ సైకాలజీ ఆఫ్ మనీ అర్థం చేసుకుంటే ఇవన్నీ కూడా మనము ఏం చేస్తే కరెక్టో మనకు అర్థమవుతుంది. కానీ ఈ సైకాలజీ అర్థం చేసుకోరు. అయితే వాళ్ళు నాకు క్వశ్చన్ అడుగుతారు, మీరు అన్నట్టుగా నేను లోన్ కడితే నా బర్డన్ తగ్గుద్ది కదా, మెంటల్ పీస్ ఉంటుంది అంటే ఎస్ ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది, నువ్వు లోన్ కడితే క్లియర్ చేస్తే. కానీ నువ్వేం చేస్తున్నావు, ఇన్వెస్ట్ చేస్తున్నావు కదా, ఇక్కడ వెల్త్ క్రియేట్ అవుతుందా అంటే నువ్వు ప్యారలల్ అసెట్ క్రియేట్ చేస్తున్నామా. ఎప్పుడైతే ప్యారలల్ అసెట్ క్రియేట్ చేస్తున్నామో మనం ఎందుకు వరి అవ్వాలి. ఏదైనా అన్ఫోర్చునేట్ కండిషన్ వచ్చింది, నా జాబ్ పోయింది, ఈఎంఐ కట్టలేనంటే ఈ అసెట్ తీసి క్లియర్ చేయండి. మనమేమి పేకాట ఆడట్లేదు, క్యాసినో ఆడట్లేదు, మనమేమి ట్రేడింగ్ చేయట్లేదు, మనం డబ్బులు ఆగం చేయట్లేదు. మీరు 5 ఏళ్ళు ఉండండి, మ్యూచువల్ ఫండ్లో 12% కళ్ళు మూసుకొని వస్తుంది, 10 to 12%. అదే కదా నేను చెప్తోంది. 10 years ఉండండి, మీ డబ్బులు ఖచ్చితంగా 3 to 4 times అవుతాయి. నా 3 times అయినా 4 times అయినా లెక్కేసుకోవాల్సి తప్ప 10 years ఉంటే నెగిటివ్ అయ్యే అవకాశాలు ఇంపాసిబుల్. అంత పవర్ఫుల్ ఇన్వెస్ట్మెంట్స్ మ్యూచువల్ ఫండ్స్. సో అది డెఫినెట్లీ జరుగుతున్నప్పుడు పాస్ట్ హిస్టరీ అదే చెప్తోంది, ఫ్యూచర్ ఇండియా వికసిత్ భారత్ అదే చెప్తోంది. కనుక నేను ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు నా లోన్కి బర్డన్ని ఇక్కడ డైవర్ఫై చేసుకుంటున్నా. సో నేను కొంచెం ఆలోచించి సైకాలజీని మార్చుకొని నేను అసెట్ ప్యారలల్గా చేస్తున్నా కాబట్టి తప్పు.